ట్రైలర్ కట్ చేసేటప్పుడు కూడా మా మైండ్లో ఏముందంటే మేము కావాలంటే ఆ ట్రైలర్ని భగవంత్ కేసరి ఆస్పెక్ట్ ఏదైతే ఒక చిన్న అది ట్రాక్ తీసుకున్నాం అన్నాం అది లేకుండా కూడా కట్ చేసి ఉండొచ్చు కంప్లీట్గా న్యూ వరల్డ్. లేకపోతే ఆ ట్రాక్లో ఉన్నట్టు కూడా కట్ చేసి ఉండొచ్చు. వీ వాంటెడ్ టు బీ ఆనెస్ట్ విత్ ఆడియన్స్. ఏంటంటే ఇప్పుడు మీరు సినిమాకి వచ్చి చూసి ఒక ట్రాక్ ఉందని చెప్పి వాళ్ళు అక్కడ డిసప్పాయింట్ కావడము ఎగ్జైట్మెంట్ వాళ్ళ ఎమోషన్స్ వాట్ ఎవర్ దే ఫీల్ అని చెప్పేసి మనం ఏది ఇద్దామో ఆల్రెడీ తీసుకుందే ఇద్దాం. సినిమాకి వస్తే కొత్తవే కనపడినాయి అంతే అంతే. సో మనం చూసిన ట్రైలర్ కన్నా చాలా కొత్త ఎలిమెంట్స్ ఉండబోతుంది. అవును, కొత్త ఎలిమెంట్స్ ఏవి ట్రైలర్లో చూపించలేదు. సో ఆయన చెప్పిన దాంట్లో నాకు నచ్చిందంటే యూ డోంట్ పబ్లిక్ని మనం చీట్ చేయట్లేదు, చేయొద్దు, తీసుకున్నది ఏదో హానెస్ట్గా చెప్దాం. సో అందుకే నేను ఈరోజు ఇక్కడ రావడానికి కూడా కారణం ఏంటంటే ఎస్ వాట్ ఈస్ ద ట్రూత్ ఐ వాంట్ టు టెల్. సో ఇది ఉంది. సో వాట్ దే డిడ్ అనేది ఆయన చెప్పారు. సో నైస్ సార్. మమితా బైజు ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. షీఈ్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ మేడం. షీఈ్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ షీఈ్ గాట్ గుడ్ రోల్ విచ్ ఈస్ రిలేటబుల్. కానీ ఇప్పుడు రీసెంట్ గా తెలుగు అండ్ తమిళ రెండిట్లో అయిపోయింది కదా ఓపెనింగ్ సాంగ్. ఓపెనింగ్ కచేరీ సాంగ్ అంతా అది లేని కచేరీయే లేదు. కచేరీ సాంగ్ ఏంటంటే కచేరీ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా స్టార్టెడ్ ద షూటే కచేరీతో. ఓకే. కచేరీ అంతా అయిపోయిన తర్వాత నేను ఏదో మాట్లాడుతూ ఏదో కొంచెం కొత్తగా పెట్టొచ్చు కదా దీంట్లో అని నేను జగదీష్తో ఒకసారి ఒక లాస్ట్ డాన్స్ అని ఒకటి కంపోజ్ చేద్దాం అంటే అది ఎలా వచ్చిందంటే ఈ సాంగ్ అనౌన్స్ చేసేటప్పుడు దీన్ని ఫస్ట్ సింగిల్ అని అనౌన్స్ చేద్దామా లాస్ట్ సింగిల్ అని అనౌన్స్ చేద్దామా అని అంటే లాస్ట్ మూవీ అనుకున్నాను కాబట్టి లాస్ట్ సింగిల్ అని. అప్పుడు ఎందుకో ఒక విజయ్ సార్ అన్ని సాంగ్స్ ఉన్నాయి కదా దాంట్లో సిగ్నేచర్ స్టెప్స్ అన్ని ఉన్నాయి కలిపి ఒక లాస్ట్ డాన్స్ అని పెడితే ఎలా ఉంటుందని ఆఫ్టర్ థాట్. తర్వాత దాన్ని విజయ్ సార్తో మాట్లాడి తను కూడా ఓకే అని చెప్పిన తర్వాత తనకి సపరేట్గా 1.5 minute కంపోజ్ చేసి ఆ 1.5 minute షూట్ లాస్ట్ డే ఆఫ్ షూట్ చేసాం. ఇన్ వే ఇఫ్ యు సీ వి స్టార్ట్ విత్ కచేరీ. ఎవరు చూడలేదు ఇప్పుడు అది మనకి సినిమా మీరు వేసిన లిరికల్లో లేదు. సో దట్స్ గోయింగ్ టు లిరికల్లో ఎక్కడ దాకా వస్తుందంటే అన్నా లాస్ట్ డాన్స్ పోడి హిల్సే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ వస్తుంది, దాంట్లో లేదు. సో అది సర్ప్రైజ్ ఎలిమెంట్. అది డెఫినెట్గా people who love his dances, it's a compilation of all signature moments. Wow, it's come out really well. Big screen, if you see you'll get I've seen it live. అంటే అది కూడా మేడం 1.5 minute ని ఎలా కుదించి ఎలా చేశారు అంటే ఇక 1.5 minute ప్లస్ కొన్ని సీక్వెన్సెస్ అవి ఉన్నాయి. మీరు ఒక మధ్యాహ్నం లోపల వస్తే సరిపోతుంది సార్ అంటే ఐ వాంట్ టు బి దేర్. ఓకే. బికాజ్ లాస్ట్ డే ఆఫ్ షూట్ అది ఇదని నేను ఎందుకులే రిస్క్ అని చెప్పేసి పొద్దున్న 9:30కి వెళ్తున్నాను. 9:30 వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ 1.5 minute అయిపోయిందండి సాంగ్ అయిపోయింది. ఏం చెప్తున్నారు అంటే దాన్ని 2 భాగాలుగా చేసేసి సింగిల్ టేక్ వెరీ ఫాస్ట్ డాన్స్ సింగిల్ టేక్ సింగిల్ టేక్ అది ఏంటి మాస్టర్ ఫెంటాస్టిక్ అంతా. ఏమైనా సార్ కావాలంటే ఇంకో షాట్ ఇస్తారు కానీ సొంతంగా మాస్టర్ సెట్ ఓకే టేక్ ఓకే అండ్ దట్ ఈస్ ద ఎనర్జీ ఆన్ ద సాంగ్. ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు సీ హిమ్ ఆన్ ద సెట్స్ డాన్స్. సో ఆ లెక్కన ఇప్పుడు చూస్తే ఈ ఎంటైర్ మూవీ స్టార్టెడ్ విత్ కచేరీ ఎండెడ్ విత్ కచేరీ. విజయ్ గారు అండ్ అనిరుద్ధ్ గారు కాంబినేషన్ ఇట్స్ అ హిట్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్. కత్తి కానీ మాస్టర్ కానీ రీసెంట్లీ గోల్డ్ కానీ లియో కానీ. సో ఆయన వర్కింగ్ స్టైల్ అండ్ ఆయనతో ఈ సినిమా వర్క్ చేయడం ఎలా అనిపించింది? వెరీ నైస్. అంటే అనిరుద్ధ్ గారు ఈజ్ లైక్ లైవ్ వైర్, హైలీ ఎనర్జెటిక్. సాంగ్స్లో కూడా ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్ కచేరీ ఇచ్చారు, బ్రిలియంట్ ఇట్ వాజ్. అండ్ దెన్ టైటిల్ సాంగ్ ఎవరు పేరే వర్లారు అది చాలా మంది సోషల్ మీడియాలో వాడేశారు రియల్ లైఫ్ విజయ్ గారికి. అవునవును. అంటే అది లిరిక్ కూడా అలా కుదిరింది మేడం. ఎవరు పేరే వర్ల అంటే ఒక పేరే హిస్టరీ అని. అంటే మీరు ఎన్ని రిలేటబుల్గా ఏదో అన్నీ కూడి మనం ఏం అనుకున్నామో అన్నీ నిజంగానే జరగాలని రాసిపెట్టి ఉంది సార్. కొన్ని జరగని కూడా మేము అనుకున్నాం మళ్ళీ జరిగాయి సార్. నేనేం చెప్తానంటే ఈ సినిమా రిలేటబిలిటీ విల్ చేంజ్ ఇన్ ఎ బిగ్ వే బిఫోర్ అండ్ ఆఫ్టర్. మనము ఒక పని చేసే ముందు ఏది చూపిస్తామో ఒక పని అయిపోయిన తర్వాత దాన్ని చూస్తే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సీన్లు కానీ పర్సెప్షన్ కానీ అన్నీ మారిపోతాయి. అంటే అప్పుడు జననాయకన్ చూడడానికి ఇప్పుడు జననాయకన్ మూవీ చూడడానికి
పర్స్పెక్టివ్ మారిపోద్ది. అవును. ఈ మూవీ పైరసీ గురించి చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు, చాలా ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉండింది సార్? మేడం డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్ టైం. అంటే అంత ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫిల్మ్, ఇట్స్ ఎ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. అవును. అండ్ రిలీజ్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫెస్టివల్ పీరియడ్ కెన్ డూ లాట్ మోర్ బిజినెస్ దెన్. అండ్ వీ హ్యాడ్ prior commitments with all channels, OTTs, satellites, and everybody, and their timeline linked. పైరసీ ఇష్యూ కానివ్వండి, దానికంటే ముందు సెన్సర్ ఇష్యూ కానివ్వండి, కంటిన్యూస్ డిలే కానివ్వండి, దే డెఫినెట్లీ టెస్టింగ్ టైమ్స్. కానీ ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. మనం ఏం చేయగలమో, మన చేతుల్లో ఏముందో అదే చేయగలం. పైరసీ వాజ్ డెఫినెట్లీ వెరీ అన్ఫార్చునేట్. అది బాగా ఎఫెక్ట్ చేసింది. కానీ నాకు తర్వాత అంటే ఫస్ట్ 3-4 days బాగా అప్సెట్ అయ్యి అది సింక్ ఇన్ కావడానికి టైం పట్టింది. ఆఫ్ కోర్స్ యూ విల్ గో త్రూ లాట్ ఆఫ్ పెయిన్ఫుల్ ప్రాసెస్. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చాలామంది దే నాట్ వాంటింగ్ టు వాచ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పైరేటెడ్, వాళ్ళ దగ్గర ఉంది అని తెలిసినా కూడా అంటే వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హూ హ్యాస్ హౌ ఇట్ ఈస్ మెకానిజం అంతా మాకు తెలియదు. కానీ తెలిసేది ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, సార్ ఎవరు చూడకూడదు అనుకుంటున్నారు, ఉన్నా చూడకూడదు అనుకుంటున్నారు. నైస్. ఓకే. సో దే వాంట్ టు వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్. ఓ వెరీ నైస్. ఇప్పుడు అది లాయల్టీ, ఒక కొడుకు వెళ్ళి వాళ్ళ మనంతా ఉంది చూస్తారంటే, లేదు నేను థియేటర్లోనే చూస్తాను. దట్ ఈస్ అప్రిషియబుల్. అండ్ అందుకనే నేను ఈ రియల్ హీరోస్ ఆఫ్ జననాయకన్ ఆల్సో పీపుల్ in 2 ways. One, for electing him as the chief minister. Second, for standing by him like this. Yes, beautiful. Tough times లో. So I'm always very grateful to this entire fan base of Vijay sir, people in general, audience of Jannayagan, for standing by us through this Difficult period. And they've always been with us. నేను టెంపుల్స్కి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా కలిసాలో ఏం కాదు సార్, కాల్ పడాది, ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో అండ్ దే ఆర్ వెరీ జెన్యూన్. అసలు సార్ సెన్సార్కి ఎందుకు అంత టైం పట్టింది అనుకుంటున్నారు? అవును మేడం, మాకు కూడా సింకింగ్ కాడ కొంచెం టైం పట్టింది. అంటే ఈ సినిమా చేయడానికి మేము తీసుకున్న టైము సెన్సార్ తెచ్చుకోవడానికి తీసుకున్న టైంకి సగం కంటే తక్కువ. అంటే ఇప్పుడు కొంచెం వీఆర్ ఏబుల్ టు స్మైల్ అండ్ టాక్, బట్ దోస్ ఆర్ పెయిన్ఫుల్ టైమ్స్. జనరల్గా ఈ ఇంత జర్నీలో నాకు ఏం తెలిసిందంటే, నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. కొంచెం లిమిటెడ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్ ఉన్నా కూడా మా అమ్మగారు ఎప్పుడు చెప్తుంటారు, నేను కూడా ఫీల్ అయ్యాను. ఇన్ లైఫ్ బై ఇట్స్ ఓన్ డిజైన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే ఇన్ ద ఎండ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే, దెన్ ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. ఒకటి అంతే.